మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హిందూ లగ్నం అందించే ధనయోగాలు ఎలా ఉంటాయి? మరి హిందూ లగ్నం అంటే ఏంటండి? మనకి జ్యోతిష శాస్త్రపరంగా పరాశర మహర్షి చాలా సూత్రాలు అందించారు. అయితే మనకి జన్మ దశలు జరుగుతున్నప్పుడు ధనానికి కలిసి రావట్లేదు అంటే జన్మ దశలు ఉంటాయి. అంటే మనకి దశలు మన నక్షత్రం నుంచి దశలు మారుతూ ఉంటాయి కదా, అవి ధనానికి కలిసి రావట్లేదు లేదా ఇబ్బందులు ఉన్నాయి. అలాంటప్పుడు చాలా రకాలుగా అంటే లగ్నం నుంచే కాదు, కొన్ని యోగాలు చూస్తాము, చంద్రుడి నుంచి చూస్తాము. మరి అలాగే జ్యోతిష శాస్త్రపరంగా మనకి హిందూ లగ్నం అనేది ఒకటి ఉంది. నేను ఒక సంవత్సరం క్రితం హిందూ లగ్నం గురించి ఒకరు అడిగితే చెప్పి ఉన్నాను. మరి హిందూ లగ్నం ఎలా ఏర్పడుతుందండి అంటే హిందూ లగ్నం అంటే ఏంటి? హిందూ లగ్నం అంటే చంద్రుడు జన్మలగ్నం నుంచి భాగ్యాధిపతి మీకు ఎవరై ఉంటారో మేషం నుండి మీన వరకు మీ భాగ్యాధిపతి ఏదో ఒక గ్రహం అవుతుంది కదా, ఆ గ్రహము చంద్రుడి నుంచి భాగ్యాధిపతి ఆ గ్రహం. అంటే గ్రహాలకి ఈ హిందూ లగ్నంకి క్యాలిక్యులేట్ చేసేటప్పుడు గ్రహాలకి మనకి జ్యోతిష శాస్త్రంగా కళ్ళు ఇచ్చి ఉన్నారు. రవి గ్రహానికి 30, చంద్రుడికి 16, కుజుడికి 6, బుధుడికి 8, గురుడికి 10, శుక్రుడికి 12, శని భగవానికి ఒక కళ. ఇట్లాగా ఇప్పుడు జన్మలగ్నం నుండి భాగ్యాధిపతి చంద్రుడి నుంచి భాగ్యాధిపతిని కలపాలి. ఈరోజు ఉదాహరణ జాతక చక్రం తీసుకుంటే మకర లగ్నం, లగ్నం నుంచి భాగ్యాధిపతి బుధుడయ్యాడు, బుధుడికి 8, చంద్రుడి నుంచి భాగ్యాధిపతి రవి అయ్యాడు 30, అంటే ఎంత వచ్చిందండి 38. వీరిని 12తో భాగించాలి, 12 3 36, 2 శేషం. అప్పుడు మీ చంద్రుడు మళ్ళీ ఎక్కడున్నాడో అక్కడి నుంచి 2 అంటే చంద్రుడు 1 అయితే లగ్నం 2 అంటే హిందూ లగ్నం. ఇతనికి హిందూ లగ్నమే మకర లగ్నమే హిందూ లగ్నం అయిపోయింది. ఇక్కడ మకర లగ్నమే హిందూ లగ్నం అయింది. మరి ఈ మకర లగ్నానికి 2లో కానీ 5లో కానీ 1 2 3 4 5లో కానీ అట్లాగే 9లో కానీ 11లో కానీ గురు సంచారం ఏదండి గురు సంచారం వచ్చినట్లయితే మీకు ధనయోగాలు 100కి 100% ఉంటాయి. ఇది అర్థమైంది అనుకుంటున్నాను. నేను మళ్ళీ ఒకసారి చెప్తాను. మీ జన్మలగ్నం నుండి భాగ్యాధిపతి ఎవరో రాసుకోండి, మీ చంద్రుడి నుంచి భాగ్యాధిపతి ఎవరో రాయండి. గ్రహాలే ఇక్కడ కళలు ఇచ్చి ఉన్నాను కదా, ఇక్కడ చూడండి, మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఈ కళలు రవి గ్రహానికి 30, చంద్రగ్రహానికి 16, కుజుడికి 6, బుధుడికి 8, గురుడికి 10, శుక్రుడికి 12, శనికి 1. ఇట్లాగా గ్రహాలు వచ్చాయి కదా. వచ్చినప్పుడు మీకు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరిని కలపండి. సంఖ్య కలిపితే ఒక నెంబర్ వస్తుంది, అది 12తో భాగించండి, శేషం వస్తుంది. ఆ శేషము మళ్ళీ మీ చంద్రుడు ఎక్కడున్నాడో అక్కడ నుండి. మరి మాకు చంద్రుడి నుంచి 0 వచ్చింది, మనకి హిందూ లగ్నం ఇది చేస్తే 0 వచ్చిందండి అంటే మీ చంద్రుడు ధనస్సులో ఉంటే ధనస్సుకి వెనకనున్న రాశి ఏంటి 0 అంటే వృశ్చికం అయింది, వృశ్చికం హిందూ లగ్నం వచ్చింది. అదే మీ చంద్రుడు ఉన్న రాశే వస్తే చంద్రుడి నుంచి లెక్క పెట్టుకోండి. 1 వస్తే చంద్రుడి నుండి, 0 వస్తే చంద్రుడికి వెనక రాశి లెక్క పెట్టుకుంటే మీకు సరిపోతుంది. మరి ప్రజెంట్ ఇదే మకర లగ్నం అనుకుందామండి, మీకు బాగా అర్థమవుతుంది. ఇదే మకర లగ్నం ధనుస్సు రాశి వారు. మరి హిందూ లగ్నం మకర లగ్నం అయింది చంద్రుడి నుంచి. మరి ఇప్పుడు మీకు చంద్రుడు లగ్నం నుంచి ఇప్పుడు హిందూ లగ్నం నుంచి 5లో ఏది ఎవరు
గురుగ్రహం, మరి గురుడిని ఎందుకు తీసుకున్నారండి? గురుగ్రహం ధనకారకుడు. అట్లాగే గురువుకి 2, 5, 9, 11కి భావాలకి కారకత్వం కూడా ఇచ్చేసారు. ప్రతి ఒక్కరికి ఇదే, మీకు నాకు వేరే ఎవరికైనా సరే. అంటే ఇప్పుడు మేషరాశి వృషభంలో గురు సంచారం 100% ధనయోగాలు ఉంటాయి. అలాగే భాగ్యం ఏది? మిథున రాశి అయింది. అంటే మిథున రాశిలో గురుడు వచ్చినప్పుడు, అట్లాగే ఈ రెండులో అంటే కుంభంలో గురుడు వచ్చినప్పుడు కూడా ధనయోగాలు ఉంటాయి. కుంభంలో గురుడు వచ్చినప్పుడు కూడా ధనయోగాలు ఉంటాయి. కుంభంలో గురుడు వచ్చినప్పుడు కూడా ఈ ఇందు లగ్నం నుండి గురుడు 2లో ఉన్న, వృషభంలో ఉన్న, భాగ్యం కన్యలో ఉన్న, వృశ్చికం వచ్చినప్పుడు మీకు ధనయోగాలు ఆటోమేటిక్గా వస్తుంటుంది. మరి ఈ వ్యక్తికి ప్రజెంట్ 59 రిటైర్మెంట్ దశ. ప్రజెంట్ శని మహాదశ జరుగుతుంది వీరికి. శని మహాదశ. శని భగవానుడు 2లో ఉన్నారు లగ్నం నుండి. ఇప్పుడు ఇందులో అయిన రిటైర్మెంటు, మాకు రావాల్సిన ధనం వస్తుందా రాదా అని ప్రశ్న వచ్చింది. ప్రశ్న వచ్చినప్పుడు శని మహాదశ స్టార్ట్ అయింది. శని భగవానుడు శని మీదే ఉన్నారు. రాహు మీనంలో ఉన్నారు. చంద్రుడి నుంచి 4 రాహు మీనం 1, 2, 3, 4 మీనంలో ఉన్నారు. చతుర్థంలో రాహుకేతువులు బలము అనేది కొంచెం తక్కువ ఉంది. మరి ఈ చంద్రుడి నుంచి చంద్రరాశి అధిపతి ఎవరు? గురుడు వృషభంలోకి వచ్చారు. గోచారంలో కూడా మీ చంద్రరాశి అధిపతి ఎవరైతే ఉంటారో వారు ఉపచయాల్లో వచ్చినప్పుడు ధనయోగాలు ఉంటాయి. ఈ వ్యక్తికి ప్రజెంట్ గురువు రాహు కూడా ఇక్కడే ఉన్నారు. శని మహాదశ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇందు లగ్నము నుంచి చూడండి, మకరం నుంచి పంచమంలో గురువు 100% ధనయోగాలు ఉంటాయి, మంచిగా వస్తుంది. అట్లాగే పిల్లలకి పంచమం అయింది కాబట్టి పిల్లలకి కూడా ఈ సంవత్సరం అంతా మంచి జరుగుతుంది. మీ పిల్లలు కూడా వృద్ధిలోకి వస్తారు. ఇది ఏ భావం అయింది? పంచమం అయింది కాబట్టి. మరి ఈ గురుడు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇందు లగ్నాన్ని చూస్తూ ఉన్నారు. ఇందు లగ్నంలో ఉన్నా సరే, గురుడు లగ్నంలో ఉన్నా సరే మంచి చేస్తారు. మరి ఇక్కడి నుంచి 1, 2, 3, 4, 5 భాగ్యాన్ని చూస్తున్నారు, మకర రాశిని చూస్తున్నారు. ఇన్ని దృష్టిలు కూడా ఉన్నాయి. ఈ వీడియో అర్థమైంది అనుకుంటాను. మరి ఒక్కసారి చూడండి ఇంకొక వీడియో. వృషభ లగ్నం. ఇప్పుడు గురుడు వృషభ లగ్నంలోనే ఉన్నారు. వృషభ లగ్నానికి భాగ్యాధిపతి ఎవరండి? శని 1వ నెంబరు. మేషరాశి కుజుడు 6, 7 వచ్చింది. మరి 12తో 7 భాగింపబడుతుందా? పడదు. అంటే ఈ చంద్రుడి నుంచి 7వ రాశి చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7. అంటే శుక్రుడు తులారాశి ఇందు లగ్నం అయింది. తులారాశి. అప్పుడు ఇక్కడి నుంచి గురుడు ఎక్కడ సంచారం చేస్తున్నారు? 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇందు లగ్నం నుంచి గురుడు అష్టమంలో సంచారం చేస్తూ ఉన్నారు. అప్పుడు మీ ఇందు లగ్నానికి ధనస్థానం వృశ్చికం అయింది. వృశ్చిక రాశి మీద గురుడు దృష్టి పడుతుంది. ఇందు లగ్నానికి ధనస్థానం వృశ్చికం మీద దృష్టి పడుతుంది. లేదు, మీ లగ్నానికి ఇదేమైంది? భాగ్యం అయ్యింది. చూసారా? భాగ్యం అయ్యింది. భాగ్యం అయ్యబట్టి లగ్నానికి సప్తమం అయ్యింది, భాగ్యం అవ్వలేదు. అక్కడ నుండి మీ ఇందు లగ్నానికి 1, 2, 3
4 5 6 7 8 9 1 2 3 4 5 మీ లగ్నానికి పంచమం మీద దృష్టి పడుతుంది గురుడికి. మంచి ధనయోగాలు ఉంటాయి. మీ ఇందు లగ్నం ఏదైందో ఆ లగ్నంలో గురుడున్నా ఇందు లగ్నానికి ద్వితీయంలో ఇది మీ లగ్నం తీసుకోకండి. అందుకే ఇందాక మకర లగ్నానికి అదే వచ్చేసింది కాబట్టి కన్ఫ్యూజ్ అవుతారని చెప్తున్నాను. ఇందు లగ్నం ఏమైంది? ఈ వృషభ లగ్నానికి వృషభం అయ్యింది. గురుగ్రహ సంచారం ఇప్పుడు ఇక్కడ జరుగుతుందండి. 9 భాగ్యాధిపతి శని 1 చంద్రుడి నుంచి భాగ్యాధిపతి. చంద్రుడు వృషభ రాశి కదా. 1 2 3 4 5 6 7 8 9 గురుడు. సారీ, ఇందాక తప్పు చెప్పి ఉన్నాను. అంటే 1 + 10 11 అయ్యింది. మరి 12 1 12 వస్తుందా? తక్కువ ఉంది కదా. అప్పుడు ఈ చంద్రుడి నుంచి మళ్ళీ 11వ రాశి శని భగవానుడు ఇందు లగ్నం అవుతుంది. మరి అయినప్పుడు ఇక్కడి నుంచి 1 2 3 4లో గురు సంచారం. ఇది పనిచేయదు. 4లో గురు సంచారం పనిచేయదు. ఎక్కడ ఉండాలి? 2 5 9 11. అప్పుడు మీకు ధనయోగాలు ఉంటాయి. మీకు 12 కన్నా భాగింపబడని సంఖ్య 12 కన్నా తక్కువ నెంబర్ వచ్చినప్పుడు ఆ నెంబర్ని భాగించలేం కదా. అప్పుడు ఆ నెంబర్ ఎంత వచ్చిందో అదే ఇందు లగ్నం తీసుకోవాలి. మరి తులాలగ్నం సింహరాశి అంటే తులాలగ్నాన్ని భాగ్యాధిపతి బుధుడు 8 నెంబరు. సింహరాశికి భాగ్యాధిపతి 1 2 3 4 5 6 7 8 9 కుజుడు 6 14 అంటే 12 కన్నా ఎక్కువ వచ్చింది. 12 1 12 అంటే 2 అయ్యింది. చంద్రుడు ఎక్కడున్నాడండి? సింహరాశిలో ఉన్నాడు. అప్పుడు 1 2 బుధుడు ఇందు లగ్నం కన్యారాశి అయ్యింది. ఇక్కడి నుంచి గురుడు సంచారం ఎక్కడుంది? ఇప్పుడు కన్యారాశి నుంచి 1 2 3 4 5 6 7 8 9 భాగ్యంలో గురు సంచారం అంటే ధనయోగాలు ఉంటాయి. మరి దశలకి ఎలా కనెక్ట్ చేసుకోవాలండి? మీకు ఏ దశ జరిగినా పర్వాలేదు ఇక్కడ. అదే శుభగ్రహ దశ అంటే కొంచెం స్లో ఉంటుంది. పాపగ్రహ దశ అంటే ఫాస్ట్గా ఉంటుంది ధనలాభాలు. ఇట్లాగా తీసుకోండి. మీ జన్మలగ్నం నుంచి ఇందు లగ్నం ఏదయ్యిందో బాగా గుర్తుపెట్టుకోండి. మీ జన్మలగ్నం నుంచి ఇందు లగ్నం ఏదైందో ఆ ఇందు లగ్నానికి 2 5 9 11లో గురుగ్రహ సంచారం చేస్తూ ఉంటే మీకు మంచి ధనాదాయాలు ఉంటాయి. 100% ఉంటాయి. ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. ఎట్లా వస్తాయి ఇందు లగ్నం ధనయోగాలు అనేది మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకుంటే సింపుల్, వెరీ సింపుల్. గ్రహాలకి కళలు, మీ జన్మలగ్నానికి భాగ్యాధిపతి నెంబరు, మీ చంద్రుడి నుంచి భాగ్యాధిపతి నెంబరు కలిపి 12తో భాగించి ఆ వచ్చిన శేషం చంద్రుడి నుంచి ఎన్నో రాసో అది లెక్క పెట్టుకోవాలి. 1 అనుకోండి చంద్రుడు ఉన్న చోటే ఇందు లగ్నం అవుతుంది. 2 అంటే చంద్రుడు పక్క రాశి అవుతుంది. 3 అంటే చంద్రుడికి 3వ రాశి, అది ఇందు లగ్నం. అక్కడి నుండి గురుడు 2 5 9 11 స్థానాల మీద సంచారం చేస్తున్నా లేదా ఆ స్థానాలని వేరే చోట నుంచి చూస్తూ ఉన్నా 100% ధనయోగాలు ఉంటాయి. మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.